భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే లార్డ్స్ వేదికగా జరిగిందో అది చాలా అద్భుతమైన పోరాటమని, అయితే ఇటువంటి పోరాట పటిమని మేము చూడలేదని, నిజానికి ఇంగ్లాండ్ జట్టు చాలా ఓర్పుతో ఆడిందని, భారత జట్టు కూడా సరిగ్గా ఆడి ఉండుండే గెలుపు భారత్కే వచ్చి ఉండేది అంటూ ఇంగ్లాండ్ దిగ్గజాలు వ్యాఖ్యానించారు. అయితే అందరూ బాగానే ఉన్నారు కానీ మైఖేల్ వాంగ్ మాత్రం యథావిధిగా తన నోటి దురుసును యథావిధిగా ప్రదర్శించాడు. మొదటగా కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు అతి మూల్యమైన ఆటగాడు రిషబ్ పంత్ చాలా అద్భుతమైన ప్రదర్శన గనుక చేసి ఉండుంటే మాత్రం ఈ రోజు ఇంగ్లాండ్ జట్టు మూడవ టెస్ట్ మ్యాచ్ ని కోల్పోయి ఉండేది. అయితే ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు చాలా చాకచక్యంగా రిషబ్ పంత్ వికెట్ తీయటం నిజంగా వాళ్ళకి కలిసి వచ్చిన పెద్ద విషయం, ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం. అయితే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఫిజికల్ గేమ్ కన్నా కూడా మైండ్ గేమ్ ఎక్కువగా ఆడారు అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత ఈ మైఖేల్ వాన్ మాట్లాడుతూ, ఒక్కొక్కసారి నాకు భారత బౌలర్లు డంబ్ గా అనిపిస్తుండేవాళ్ళు. అంటే డంబ్ అంటే ఏంటంటే వాళ్ళకి పెద్ద చలనం లేదు, యాక్టివ్నెస్ లేదు అన్నట్టుగా అనమాట. కానీ ఈసారి ఈ భారత బ్యాట్స్మెన్స్ కూడా నాకు డంబ్గానే అనిపించారు. ఎందుకనంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన టైంలో సపోర్ట్ చేయకుండా అలాగా ఆ రకంగా జడేజా ఒంటరి పోరాటం చేస్తే ఏ మ్యాచ్ గెలవదు, అది జస్ట్ గాల్లో దీపం లాంటిదే అంటూ చెప్పుకొచ్చాడు అనమాట. ఇక ఆ తర్వాత ఇయాన్ మోర్గన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు యువ ఆటగాళ్ల పోరాటం చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలి అంటే భారత బౌలర్లు చాలా బాగా రాణించారు. ఆ పిచ్ అనేది 150 పరుగులు చేయడానికి కూడా చాలా ఎక్కువనే చెప్పచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే భారత బ్యాట్స్మెన్స్ ఇంకా నిడివి పొందాలి. వాళ్ళు సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదేమో అనిపించింది. కరుణ్ నాయర్ అలాగే నితీష్ కుమార్ రెడ్డితో పాటుగా ఇంకా ఆటగాళ్ళు చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే ఆటకి మంచి అద్భుతమైన గుర్తింపు వస్తుంది. టెస్ట్ క్రికెట్ ని ఎప్పుడు కూడా ఒక దైవంలా భావించాలి. ప్రతి జట్టు ప్రతి ఆటగాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ ఇయాన్ మోర్గాన్ కొద్దిగా భారత ఆటగాళ్లపై స్పందించాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.